సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ లెవెల్ ఉద్యోగులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేటువంటి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 36,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. 18 years to 50 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటి అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం గైస్. ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటుగా మనకి 40 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లోను, 35 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి హిందీలో మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటుగా కంప్యూటర్ MS వర్డ్తో పాటు పవర్ పాయింట్ MS ఎక్సెల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 వేకెన్సీ అనేవి ఉన్నాయి గైస్. ఈ యొక్క 2 వేకెన్సీ అనేవి కూడా మనకి ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక 18 years to 50 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా ల్యాబ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి కూడా 18 years to 50 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఇక పోస్టులు అనేది రిక్రూట్మెంట్ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి మంత్లీ వచ్చేసరికి 25,000 per month శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం వచ్చేసరికి మనకి పర్మనెంట్ బేసిస్లో ఇక పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నది కనుక సో మనకి ఇక్కడ 2 టైప్స్గా మనకి ఒక అమౌంట్ అనేది పే చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక 500 రూపీస్ అనేటువంటి దాన్ని మనము DD రూపంలో కూడా ఇక అమౌంట్ అనేది పే చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అకౌంట్ నెంబర్కి ఒక 500 రూపీస్ అనేటువంటి దాన్ని మనం డిపాజిట్ చేసి ఒక రిసిప్ట్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అకౌంట్ నెంబర్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొండోలి నాగోర్తా జమ్మూ బ్రాంచ్ IFSC కోడ్ వచ్చేసరికి SBI N003938 అనేటువంటి ఈ యొక్క అడ్రస్ని మీరు యూస్ చేసుకుని ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా పోస్టల్ ద్వారా మీకు ఇంటిమేషన్ ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లై దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు క్యాపిటల్ లెటర్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు మీ యొక్క నేము మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇచ్చేసి నెక్స్ట్ February 1, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంత అయితే ఉంటుందో ఒక
ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్తో పాటు మీ యొక్క కరస్పాండెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు 1 by 1 ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ లేదంటే ఏదైనా కోర్స్ కనుక చేసినట్లయితే కనుక అక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయినా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే నిల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో మీరు ప్రీవియస్గా ఏదైనా గేమ్స్లో కానీ లేదంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కనుక సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క హాబీస్తో పాటు అదర్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఒక సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇక్కడ 1 by 1 అక్కడ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా డిక్లరేషన్ దగ్గర వచ్చేసరికి అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్తో పాటు హయ్యర్ స్టడీస్ చేసినట్లయితే కనుక అక్కడ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించినటువంటి సర్టిఫికేటు, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి రిసిప్ట్తో పాటు 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటిది తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 2 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 22 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అనేది ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, నగరోటా, జమ్మూ 18121 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి సైనిక్ స్కూల్ నగరోటా నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సైనిక్ స్కూల్స్ అనేవి మనకు సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.